కానివ్వండి. బుద్ధి చాతుర్యమున బృహస్పతి, వాక్చాతుర్యమున వాచస్పతి, సాధక బాధక చాతుర్యమున శచీపతి సమానులైన శ్రీ శ్రీ సేనాపతి రెండు స్త్రీలు కాదు, మూడు. చిత్తం చిత్తం. శ్రీ 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 సేనాపతి మహారాజులకు జయోస్తు విజయోస్తు. జయము జయము సేనాపతి మహారాజా. చిక్కిండా జగచ్చిత్తు. నేను ఆటాడుతూ ఎంట పెడితే ఎట్లా దూసి చచ్చిపోయింది దొరా. ఏము జయము సేనాపతి మహారాజా. ఏమైందో? రాజుగారు రాణిగారు కూడా తప్పించుకుపోయారు దొరా. ఏడిశారు. ఎలా తప్పించుకుపోతారు? తూర్పు పడమర ఉత్తరం దక్షిణం జట్టులు జట్టులుగా వెళ్ళి గాలించండి. పండి పగడండి పగడండి. శ్రీ 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 సేనాపతి మహారాజులకు జయోస్తు విజయోస్తు. కానీ ఏం లాభం? ఏ లోకానికి పంపించిన ఆ వీరుడు చెక్కు చెదరకుండా వస్తున్నాడే. వస్తే వచ్చాడు. ఆ విద్య మా దగ్గరుంటే ఏమయ్యేదో తెలుసా? ఆ సుందరీమణుల ముగ్గురు వాళ్ళంతటా వాళ్ళు ఒళ్ళు తెలియకుండా మమ్మల్ని వరించి మా వెంటబడి వచ్చేట్టు చేసేవాళ్ళం. ఆ దెబ్బతో ముఖం చెల్లక ఆ వీరుడు ఆత్మహత్య చేసుకునేవాడు. ఆ మహావిద్య ఏమిటో చెప్పండి రాజన్, అదైనా చెప్పించుకుందాం. అది స్త్రీవశ్యం. మా తండ్రి గారి వద్ద ఉండేది. ఇస్తామంటూనే మేము దగ్గర లేనప్పుడు చనిపోయారు. ఎలా వస్తుంది? వారు పరలోకంలో ఉన్నారు. ఉంటే ఏమండి, ఇప్పుడు మీరు కావాలంటే మీ తండ్రి గారు ఆ విద్యను మీకు పంపిస్తారా? నేను తెప్పిస్తాను. ఏది పరలోకం నుంచా? తెప్పించండి. మీ తెలివి ఏమిటో నేను చూస్తాను. తెలివి గిలివి కాదండి, మనది గెలివి. తెలివే? మీకు అర్థం కాదులేంటే రాజన్, నా గెలివితో మీకు ఆ స్త్రీవశ్యం తెప్పిస్తాను. నా కోరిక నెరవేరుస్తాను. ఏం కావాలన్నా ఇస్తాం, చెప్పండి. మరేం లేదు, మా ఏకాశకు పరగణ ఇచ్చి రాణించేస్తామన్నారట. నేను రాణి గారి ముగ్గురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ముందు నేనే రాజయ్యేటట్టు చూడాలి. దానికే మీకు ఒక మండలం ఇస్తాం. సామంతరాజులు కావచ్చు. ఇంకే ఇప్పుడు చెప్పు, నీ గెలివేమిటో స్త్రీవశం ఎలా తెప్పిస్తావో. రాజన్, అది చాలా రహస్యం. ముందు ఈ మంత్రి గారిని అవతలకి పంపించండి. నా గెలివికి అసూయ పడుతున్నారు. ప్రకట, నువ్వు అవతలికి వెళ్ళు. ఇప్పుడు చెప్పండి, నా గెలివేమిటో చిత్తగించారు. మీ బాధ ఈ వీరుడు ఈ లోకంలో లేకుండానైనా పోవాలి, లేదా మీకు ఆ స్త్రీ వశమైనా రావాలి. మన వీరునే పరలోకానికి పంపిద్దాం. తిరిగి రాగలని అనుమానమా? ఏమో, నాగలోకం నుంచి వర్ణలోకం నుంచి కూడా తిరిగి వచ్చాడు. వచ్చాడంటే అసలు అతడు ఆ లోకానికి వెళ్ళాడో లేదో ఎవరు చూచారు? అతడు పరలోకానికి పోవాలంటే అగ్నిలో భస్మం కావాలి. అది మనం కళ్ళారా చూడాలి. నిజమే, కానీ ఆ వీరుణ్ణి అలా పంపించడం మన చేతనవుతుందా? మన చేతనకేదేమిటి? రాజభక్తి చేత అతనే వెళ్తాడు. వెళ్ళినా తిరిగి వస్తాడంటారా? స్త్రీ వశం తెస్తాడు. గెలివంటే ఇప్పుడు తెలిసింది. ఇక మా తండ్రి గారికి ఉత్తరం రాసి ఉంచుతాం. మీరు వెళ్ళి ఆ వీరుని ప్రయాణం కట్టించండి. విషయం మాత్రం చెప్పండి. అత్యవసరమైన రాజకీయ రహస్యం అని మాత్రం చెప్తాను. నాదరాయణ, రాజన్, చాటు నుంచి అంతా విన్నావుగా? అదేగా మన తెలివి రాజన్. ఇదిగో చూడండి, మా తండ్రి గారికి కూడా నేను ఉత్తరం రాస్తాను. జవాబు తెప్పించండి. దానికేం రాయి, కానీ ఏమని? ఇదిగో చూశారు, ఇది మా ఇంట్లో భూగర్భ గ్రహం తాళం చెవి. చనిపోయేటప్పుడు మా తండ్రి గారు నా చేతికి ఇచ్చారు. అది నాకు ఇవ్వలేదు, ఎక్కడ పెట్టారో తెలియజేయమని వ్రాస్తాను. జవాబు ఇచ్చి కన్నా నీకు ఇచ్చేసి వచ్చానురా అని వ్రాస్తాను. నాదరాయణ, నీది గెలివే. ఆ వీరుడు పరలోకం వెళ్ళి వచ్చింది లేనిది తేలిపోతుంది. కావున ఆ వీరుడు వెళ్ళడానికి అగ్నిగుండం ఏర్పాటు చేయింది. ఓ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయిస్తాను. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా. అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నెప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత